ఒరే అల్లుడు, నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏంటి మామ, కొంపతీసి నీకు ఇంకా పెళ్ళవదని రియలైజ్ అయిపోయావేంటి? అది కాదురా అల్లుడు, జనాలు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని కొడుతుందిరా నాకు. అవునా ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేసుకోవడం వల్ల మా అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో లెట్స్ బిగిన్ ద షో. హలో ప్రేక్షకులారా, వెల్కమ్ టు టైం పాస్ టీవీ. కలలో కూడా అనుకోని కోరికలు నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా? గాల్లో ఎగరాలనుకుంటున్నారా? సముద్రంలో మునగాలనుకుంటున్నారా? చెప్పరా చెప్పు. రోడ్డు మీద పాకాలనుకుంటున్నారా? శ్మశానంలో సావాలనుకుంటున్నారా? నీ అబ్బా మ్యాటర్ తప్ప సోదంతా చెప్తాడు. టైం పాస్ టీవీ అనే పేరుకి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నాడు యదవా. ఒరే అల్లుడు, నీ దగ్గర 15,000 ఉంటే కాస్త ఇవ్వరా. నా కలలు నెరవేరే సరైన ఛాన్స్ వచ్చింది. నన్ను అందరు పనికిరాన్నోడు ఎందుకంటారో అందరికంటే నీకే బాగా తెలుసు. అదే 15,000 కనుకుంటే నేను ఈ మాట అనిపించుకునేవన్నా మామ, నువ్వే చెప్పు. ఏమోరా, ఏమైనా దాచిపెట్టుకున్నావేమో అని. అలాంటి మంచి అలవాట్లు ఎప్పుడు ఏడిసేలే మనకి. అయినా 10,000 నేనే నీ దగ్గరకు వచ్చి అడుగుదాం అనుకుంటే నువ్వు వచ్చి అడుగుతున్నావేంటి మామ? 10,000తో నీకేమంత పొడి చేపనుందిరా? ఏం నీకోటేనా డ్రీమ్స్ ఉండేవి? మాకో మనసు ఉంది, దానికో డ్రీమ్ ఏడిసింది. కొంపతీసి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? నేను పనికిరాని పనులు చేస్తానేమో కానీ మరీ ఇంత పనికిమాలిన పనులు చేయను. డిస్కౌంట్లో దుబాయ్ వెళ్దామని ప్లాన్ వేసాం. ఓ 10,000 మొహాన కొడితే వెళ్ళిపోతాం. అదే ఉంటే నేను నిన్నెందుకు అడుగుతానురా? ఎవడైనా అప్పిస్తాడేమో చూడు, అవి తీసుకొని నువ్వు దుబాయ్ వెళ్ళిపో. నేను హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను. మన మొహానికి మనుషులు మాట్లాడడమే ఎక్కువ, అప్పులు కూడా ఇస్తారేంటి? సరేలే, నేను దుబాయ్ వెళ్తానో లేదో గానీ నీ సంసారం అయినా సెట్ చేద్దాం. థ్యాంక్స్ అల్లుడు, ఎలాగో అలా సెట్ చేయి చాలు. ఇంత స్వార్థపరుడేంటి మామ నువ్వు? మాట వరుసకైనా అదే డబ్బులతో దుబాయ్ వెళ్ళరా అని అనట్లేదు. నేను మాట వరుస కన్నా కూడా నువ్వు వెళ్ళిపోతావని తెలిసిలేరా అల్లుడు, అందుకే రిస్క్ చేయలేను. అదిరా సీనిగా, 10,000లో 2 నెలలు దుబాయ్లో ఉండొచ్చు. ఫుడ్ అకామిడేషన్ అన్ని వాళ్లే. ఇంతకంటే బంపర్ ఆఫర్ ఏముంటది చెప్పు? ఎఫిల్ టవర్ ఎక్కుదామంటే వస్తారా మామ, లేదంటే రాను నేను. దుబాయ్లో ఎఫిల్ టవర్ ఎందుకు ఉంటుందిరా? ప్యారిస్ లో ఉంటుంది. ఒరే పొడుగుండే బిల్డింగ్ రా, ఎఫిల్ టవరేగా. ఓరే సగం తలకై, అది ఎఫిల్ టవర్ కాదు, బుర్జ్ ఖలీఫా. ఏదో ఒకట్లే ఎక్కుదామంటే వస్తా. ఒరే ఫ్లైట్ ఎక్కేస్తామంట, బిల్డింగ్ ఎక్కడం పెద్ద పనేంట్రా మనకు. ఎక్కేద్దాం.